చూపులో, నా నడకలో నీవుండయ్యా. పరిశుద్ధాత్మ ప్రేరేపణే నాకుండాలయ్యా. నా ప్రాణములో, నా ఆత్మలో, నా దేహములో, నా క్రియలలో నీవుండు ప్రభు. చెప్తామా? నా మాటలో, నా పాటలో, నా చూపులో, నా నడతలో, నా ప్రాణములో, నా ఆత్మలో, నా దేహములో, నా క్రియలలో పరిశుద్ధాత్మ నీవుండాలయ్యా, నీవుండాలయ్యా. ఒక ప్రార్థనగా చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా చెప్దామా? నా మాటలో, నా క్రియలలో, నా దేహంలో పరిశుద్ధాత్మ శక్తి చేత నేను నడిపించబడాలి. నా సొంత ఆలోచనలు కాదు, నా స్వబుద్ధి పైన నేను ఆధారపడను. పరిశుద్ధాత్మ దేవుడే నన్ను నడిపించారు. ఆ రోజులో మహిమ మేఘము, పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభంగా నడిచాడండి. ఈ రోజు పరిశుద్ధాత్ముడు తానే మనలో నివసించుచున్నాడు. మన స్వబుద్ధి వద్దు, దురాత్మ మాటలు వద్దు, కేవలము పరిశుద్ధాత్మ చేతనే నడిపించబడాలని ఆశున్న వారు ఉన్నట్లయితే అడిగండి, నోరు విప్పి అడిగండి. నా కుటుంబంలో, నా మాటలో, నా పాటలో, నా దేహములో, నా ప్రాణములో, నా మనసులో అంతా కూడా నీ ఆత్మ చేతనే నడిపించబడాలి. మీరందరూ నోరు విప్పి ప్రార్థన చేద్దామా? ఈ స్థలం అంతా కూడా దేవుని షకీనా మహిమతోటి నింపబడాలంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరు నోరు విప్పి స్తోత్రాలు చెల్లిద్దామా? పరిశుద్ధాత్మ దేవ నన్ను స్వాధీనపరచు. He will not come if you don't invite him. He is not a God who forces you, who oppresses you. ఆయన మిమ్మల్ని శోధించే దేవుడు కాదు, ఫోర్స్ చేసే దేవుడు కాదు, బాధ పెట్టే దేవుడు కాదు. మీకు ఇష్టం లేకపోతే ఆయన రాడండి. నిజముగా మీకు ఇష్టం ఉన్నట్లయితే నోరు విప్పి అడిగిన పరిశుద్ధాత్మదేవ ఈ స్థలమంతా నింపయండి. పరిశుద్ధాత్మదేవ నా దేహం అంతా నింపయండి. మనమందరము చేతులు చాపుదామండి. As a symbol that you're inviting God. You don't have to do it in
if you don't want the Holy Spirit, but if you really want, open your arms wide. మీ చేతులు ఆయన వైపు ఎత్తి, పరిశుద్ధాత్మ దేవ ఇదిగో నేనున్నానయ్యా, నన్ను స్వాధీనపరచుకో, నన్ను పరిశుద్ధపరచు. ఈ స్థలమంతా నీ మహిమతోటి నింపు, నీ మేఘముతోటి నింపు. నీ శకిన మేఘం ఇక్కడ ఉండాలయ్యా. నోరు విప్పి అడుగుదామా, నోరు విప్పి అడుగుదామా. ఇక్కడ ఈ స్థలమంతా కూడా స్థుతితో ప్రార్థనతోటి నింపబడాలని. Your prayers have power. Your praises have power. Use it wisely. నోరు విప్పి ప్రకటించు, నోరు విప్పి ప్రకటించు. ఈ స్థలమంతా నీ మహిమ, ఈ స్థలమంతా నీ మహిమ, ఈ స్థలమంతా నీ మేఘము. తేజో మహిమతోటి నింపబడాలయ్యా. నీ తేజస్సుతోటి నన్ను నింపయ్యా, నీ వెలుగుతోటి నన్ను నింపయ్యా. నా దేహమంతా నింపబడాలి ఇప్పుడే, ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవ నాలో నా చీకటంతా లయపరిచయ్యా. I give you all authority. I give you all right. I surrender. I surrender to you, Jesus. నన్ను నేను నీకు అప్పచెప్పుకుంటానయ్యా. ఈ స్థలమంతా కూడా ఇంకా ఇంకా బిగ్గరగా నోరు విప్పి ప్రార్థించండి, నోరు విప్పి ప్రార్థించండి, నోరు విప్పి అడగండి. ఇంకా బిగ్గరగా వేడుకుందామా. You have to believe. మనము నోరు విప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు అపవాది శక్తులన్నిటికీ కూడా వినపడవు, వినపడదు. It will deafen the ears of the enemy. Make a mighty noise to Jesus. Make a mighty shout to Jesus. వాటి చెవులు పగిలిపోతాయంటే మనం స్తుతిస్తే. నోరు విప్పి స్తుతించండి, నోరు విప్పి స్తుతించండి. ఏక హృదయముతో, ఏక ఆత్మతో సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకొని స్తుతిద్దామా. నోరు విప్పి స్తుతిద్దామా, స్తుతిద్దాం, స్తుతిద్దాం. ఆత్మీయ రంగంలో గొప్ప వెలుగు, గొప్ప మహిమ, గొప్ప శక్తి విప్పబడుతుంది మన జీవితాలు. నోరు విప్పించు, నోరు విప్పించు. పరిశుద్ధాత్మ దేవ నీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరూ చెప్తామండి, పరిశుద్ధాత్మ దేవ నీకు స్తోత్రాలయ్యా, పరిశుద్ధాత్మ దేవ నీకు స్తోత్రాలయ్యా. యెహోవా దేవ నీకు స్తోత్రాలు, యేసు ప్రభువా నీకు స్తోత్రాలు, పరిశుద్ధాత్మ దేవ నీకు స్తోత్రాలయ్యా. The glory of the Lord is in this place. Do not neglect it. Don't be dignified in his presence. Open your mouth. Be like a little child. ఒక చిన్న బిడ్డ వలె ఉందామండి. I need the Holy Spirit in my life. నాకు పరిశుద్ధాత్ముడు కావాలి. నా జీవితాన్ని ఏలాలి. ఇంతవరకు అపవాది ఏలాడేమో, ఇంతవరకు చీకటి ఏలిందేమో. ఇది మొదలుకొని ఇక చీకటికి, భయముకి, అపవాదికి నా జీవితం పైన అధికారం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏలును కాక.
గొప్ప